ఓం గణేశాయ నమః. స్వాగతం రమా భక్తి మైథలాజికల్ ఛానల్. గణపయ్య జననం గురించి మీకు తెలుసా? విష్ణువు గంగిరెద్దుల ఆడించడం వల్ల ఎందుకు మారాడు? శివుడు మరియు వినాయకునికి మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు కొత్తగా చూస్తున్న వారెవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూత మహర్షి వారు శౌనకాది మునులకు ఆదిదేవుడైన గణేశుని జననం గురించి ఇలా చెప్తారు. పూర్వము గజముఖాసురుడు తన తపస్సు ద్వారా శివుని మెప్పించి కోరరాని వరము కోరతాడు. అప్పుడు శివుడితో, స్వామి, నన్ను ఎవరూ వధించలేని శక్తిని మరియు మీరు నా ఉదరమున నివసించాలని వరము కోరగా శివుడు గజముఖాసురుడు పొట్టనందు బందీ అవుతాడు. దీనితో గజముఖాసురుడు అజేయుడవుతాడు. భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీదేవి దుఃఖితురాలయ్యి, శంకరుడు లేని ఈ జగత్తు ఎందుకు అని తన భర్తను విడిపించే ఉపాయమును విష్ణుమూర్తిని కోరగా, విష్ణుమూర్తి గంగిరెద్దులు ఆడించువాని వేషంలో గజముఖాసురుడు వద్దకు వెళ్ళి తన ఆటపాటలతో గజముఖాసురుడిని మెప్పిస్తారు. గజముఖాసురుడు ఆనందంలో ఏమి కావాలో కోరుకోమని అడగగా విష్ణుమూర్తి వ్యూహం ప్రకారం నీ ఉదరమున ఉన్న శివుడు కావాలని కోరతాడు. దీనితో గజముఖాసురుడు తనకు అంత్యకాలము దాపరిచిందని గమనించి మాట తప్పకుండా తన పొట్టలో ఉన్న శివుడితో ఈ విధముగా మనవి చేసుకున్నాడు. ప్రభు, శ్రీహరి ప్రభావముతో తన జీవితము ముగిసిపోయేలా ఉందని, తన శిరస్సు త్రిలోక పూజితము కావాలని మరియు తన చర్మము నిరంతరము నీవు ధరించినట్లుగా అనుగ్రహించమని కోరతాడు. ఆపై నందీశ్వరుడు గజముఖాసురుడు ఉదరము నుండి శివునికి విముక్తి కల్పిస్తాడు. తదుపరి శివుడు కైలాసమునకు బయలుదేరి వెళ్తాడు. మరోవైపు భక్తరాక తెలుసుకొని పార్వతీదేవి పరమానందంతో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతుండగా స్నానము చేయడానికి ఉంచిన పసుపు కొమ్ముతో ఒక ప్రతిమను తయారు చేస్తుంది. అది చూడడానికి బాలుని వలె చూడముచ్చటగా కనిపిస్తుంది. ఆ ప్రతిమకు మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసి ఆ దివ్యసుందరమైన బాలుడిని కుంభం వద్ద ఉంచి ఎవరిని లోనికి రానివద్దు అని చెప్పి తన పనులకై లోనికి వెళ్తుంది. అదే సమయంలో శివుడు కైలాసముకు తిరిగి రావటం, కుంభము ముందున్న బాలుడు శివుడిని లోనికి రాకుండా పలుమార్లు అడ్డుపడతాడు. అలా పలుమార్లు వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండగా శివుడు కోపంతో బాలుని శిరస్సు ఖండించి భస్మం చేస్తాడు. ఇంతలో పార్వతీదేవి విషయమంతా తెలుసుకుని విలపిస్తుంది. అది చూసిన శివుడు పార్వతీదేవిని సముదాయిస్తూ, విలపించుకు దేవి, బాలునికి తిరిగి ప్రాణం పోస్తాను అని చెప్తాడు. అప్పుడు శివుడు తన కణాలకు దక్షిణమునకు ముఖం చూపిస్తూ ఉత్తర దిశగా పడుకుని ఉన్న జీవి యొక్క శిరస్సుని తమ్మని చెప్తాడు. గణాలు అడవి అంతా వెతుకుండగా గజముఖాసురుడు బాధతో దక్షిణమునకు ముఖం చూపిస్తూ ఉత్తర దిశగా పడుకుని ఉండటం చూసిన గణాలు గజముఖాసురుడి శిరస్సును ఖండించి తీసుకుని శివునికి ఇస్తారు. శివుడు ఆ శిరస్సుని మరణించిన బాలుని యొక్క మొండంకు ఉంచి ప్రాణం పోస్తాడు. అలా గజముఖము ఉండటం వలన గణేశునికి గజాననుడిగా పేరు వస్తుంది. అలా గజముఖాసురునికి త్రిలోక పూజనీయతను కల్పిస్తాడు. ఇంతటితో గణేశ జన్మం పూర్తి అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ధన్యవాదాలు.